బులెటిన్లోని డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ ఓ మహిళ రాసలీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జిల్లా సెంట్రల్ జైల్లో జీవిత ఖైదుగా ఉన్న శ్రీకాంత్ ఆసుపత్రిలో మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో మహిళ సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తిన్నానాగా వేసుకున్నా మీరిద్దరు చూపించే ప్రేమ తట్టుకోలేక రాలేకపోయే మధ్యలో వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం జిల్లా సెంట్రల్ జైల్లో జీవిత ఖైదుగా ఉన్న వ్యక్తి రాసలీలకు సంబంధించిన వీడియో. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు అసలు పోలీసుల పహారా లేదా అక్కడ? ఆ విధంగా మహిళని ఏ విధంగా? అదే మాట్లాడదాం. బేసిక్గా వీడియోలో ఉన్న మహిళ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన నిడిగుంట అరుణ గారు ప్రస్తుతం లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. నమస్తే అండి అరుణ గారు. నమస్తే అండి. నిన్నటి నుంచి మీ వీడియో ఎంటైర్ మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కూడా సర్క్యులేట్ అవుతోంది. అసలు వాట్ అసలు ఏం జరిగిందండి? మీరు ఆ రోజు శ్రీకాంత్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఈ వీడియో బయటకు ఎట్లా వచ్చింది? హలో అరుణ గారు. అరుణ గారు అసలు ఎలా ఇదంతా వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది ఎట్లా బయటకు వచ్చింది ఈ వీడియో? మీరు ఎందుకు జైలు దగ్గరికి వెళ్ళారు అరుణ గారు? ఇది అసలు రావట్లేదు, వస్తుంది. ఒకటే వస్తుంది. హలో అరుణ గారు. హలో చెప్పండి అరుణ గారు. యాక్చువల్లీ నిన్నటి నుంచి కూడా మీ వీడియో ఎంటైర్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో రన్ అవుతోంది. ఏంటి అసలు ఆ వీడియోలో ఉన్నది మీరేనా? అసలు వీడియో బయటకు ఎట్లా వచ్చింది? వీడియో ఎలా బయటకు వచ్చిందో నాకెలా తెలుస్తుందండి? వీడియోలో ఉన్నది నేను. దానిలో ఏమి మహాన్యూస్ వాళ్ళు పెద్దగా చూపించారు. దానిలో తప్పే ఉంది. చేతికి క్రీమ్ రాయించుకోవడం అనేది తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ లో నేను ఉండడానికి పోలీసుల పహారానో ఇంకొకటో అనేది పెద్ద భూతార్థంలో పెట్టి చూస్తున్నారు. ఆయనకి చెయ్యి విరిగిన తర్వాత జైలు సూపరింటెండెంట్ గారు అఫీషియల్ గా లేఖ రాస్తే కుటుంబ సభ్యుల్ని ఉండమని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను కేర్ టేకర్ గా ఉండమని చెప్పి వాళ్ళు నాకు ఆ లెటర్ పంపిస్తే, ఆ లెటర్ తీసుకెళ్లి నేను అఫీషియల్ గానే ఏఆర్ ప్రిజన్ వార్డ్ దగ్గర ఉన్నటువంటి గార్డ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అఫీషియల్ గానే నన్ను అలో చేశారండి కేర్ టేకర్ గా. అప్పుడు నేను కూర్చొని క్రీమ్ రాయించుకుంటున్నది ఎవరు ఎక్కడి నుంచి తీసారో నాకు తెలియదండి. ఇప్పుడు దాన్ని వక్రీయంగా అసలు రకరకాలుగా అసభ్యంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ నేను ప్రేమించిన వాడి దగ్గర కూర్చోవడం కూడా తప్ప అన్నట్టు మహాన్యూస్ వాళ్ళు ఎందుకు అంత పెద్దగా చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. నిన్నటి రోజున